మార్కు సువార్త 10వ అధ్యాయం 46వ వచనం నుంచి చదువుతూ ఉన్నాము. వారు యెరికో పట్టణమునకు వచ్చిరి. ఆయన తన శిష్యులతోనూ బహుజన సమూహములతోనూ యెరికో నుండి బయలుదేరి వచ్చుచుండగా తీమయి కుమారుడగు బర్తిమయి అని గుడ్డి భిక్షకుడు త్రోవ ప్రక్కన కూర్చుండెను. జాగ్రత్తగా విందాం. ఒక్కొక్క మాటని మనం పరిశీలిస్తూ ముందుకెళ్దాం. యేసు ప్రభు ఒకానొక సమయంలో యెరికో పట్టణానికి ఆయన వచ్చాడు. యెరికో పట్టణానికి వచ్చినప్పుడు ఆ యెరికో పట్టణంలో జక్కయ్య అనే ఒక వ్యక్తిని కలిశాడు. ఇది మనకు బాగా తెలుసు. ఆ జక్కయ్య యేసు ప్రభువును చూడడానికి యెరికో పట్టణానికి యేసు ప్రభు వచ్చినప్పుడు ఆయన చూడడానికి మేడి చెట్టు ఎక్కాడు. మొత్తానికైతే జక్కయ్య యేసు ప్రభుతో మాట్లాడాడు. జక్కయ్య యేసు ప్రభు ఇంటికి వెళ్ళాడు. ఆ రకంగా జక్కయ్య యేసు ప్రభువుని చేర్చుకొని మారు మనసు పొందాడు. ఇక యేసు ప్రభు ఆ యెరికో పట్టణంలో నుండి బయటికి వస్తూ ఉన్నాడు. బయలుదేరి వెళ్ళిపోతూ ఉన్నాడు. అలా వెళ్ళిపోతున్న ఆ సమయంలో ఒకానొక వ్యక్తి ఆ యెరికో పట్టణం యొక్క గుమ్మం దగ్గరే ఉన్నాడు. ఎట్లాంటి వ్యక్తి ఇతనంటే భిక్షము అడుక్కునే వ్యక్తి. ఏ వ్యక్తి ఇతను? భిక్షగాడు. ఎవరు ఇతని పేరు కూడా బైబిల్లో మనకి మెన్షన్ చేయబడింది. ఎవరు ఇతనంటే తీమయి కుమారుడైన బర్తిమయి. ఇతని పేరేంటి? తీమయి కుమారుడు పేరేమిటి? బర్తిమయి. చూడండి, మనకి చాలాసార్లు బైబిల్లో బర్ అనే మాటలు వినపడుతూ ఉంటాయి. బర్ తీమయి. బర్ అని అంటే కుమారుడు అని అర్థం. బర్ అంటే ఎవరు? గ్రీకులో బర్ అంటే కుమారుడు. అదే హీబ్రూలో అయితే బెన్ అంటే కుమారుడు. ఇక్కడ గ్రీకులో రాయబడింది, గ్రీకు నుంచి ట్రాన్స్లేషన్ చేయబడింది కాబట్టి బర్ తీమయి అనగానే తీమయి కుమారుడు అని. అలాగే బర్యోనా అనే మాట మనకు వినిపిస్తూ ఉంటుంది సీమోను గురించి. యేసు ప్రభు సీమోను గురించి ఒకసారి సీమోను బర్యోనా అంటాడు. అంటే బర్ అంటే కుమారుడు, యోనా అంటే యోనా కుమారుడవైన సీమోను అని అర్థం. బర్ అనే మాట వచ్చిందంటే కుమారుడు. తీమయి అంటే తీమయి కుమారుడు అని అర్థం. మరి యేసు ప్రభుతో పాటుగా యేసు ప్రభు ఎవరిని విడుదల చేయడం కోసం సిలువనెక్కాడు పిలాతు దగ్గర అంటే బరబ్బాని. పిలాతు దగ్గర 2 ఆప్షన్లు పెట్టాడు పిలాతు జనసమూహాలకి. నేను ఎవరిని సిలువ వేసేది? బరబ్బానా లేకుంటే యేసునా? ఎవరిని విడుదల చేయాలి అని అంటే మనుషులందరూ కూడా ఎవరిని కోరుకున్నారు? మాకు బరబ్బానే విడుదల చేయాలి, యేసు ప్రభుని సిలువ వేయాలి అన్నారు. బరబ్బా ఆ పేరుకి అర్థం చూడండి. బర్ అబ్బా. బర్ అంటే కుమారుడు, అబ్బా అంటే తండ్రి, తండ్రి యొక్క కుమారుడు అని అర్థం. యేసుక్రీస్తు యొక్క మరొక పేరు అన్నమాట ఇది. తండ్రి కుమారుడు ఎవరు? దేవుని కుమారుడు యేసుక్రీస్తు. కాబట్టి యేసుక్రీస్తు ఈ కలిగిన ఆ పేరుకి మరొక రూపం ఏంటంటే బరబ్బా. అందుకనే యేసుక్రీస్తు ఆ బరబ్బా స్థానంలో తాను ఉండిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ మనం చదవబడిన వాక్యానికి వద్దాం. ఇక్కడ బర్తిమయి అనే ఇతను గుడ్డివాడు. ఎవరితను? గుడ్డివాడు. మరి గుడ్డివాడు కాబట్టి ఏ పని చేయలేడు. ఒంట్లో కాళ్ళు చేతులు అన్నీ బాగానే ఉన్నా మరి ఏదైనా చేయాలంటే చూపు కావాలి కదా. ఇతనికి చూపు లేదు, గుడ్డివాడు కాబట్టి మరి ఇతను కూడా బ్రతకాలి. ఇతను కూడా పొట్ట అనేది ఉంటుంది. ఆ పొట్టను పోషించుకోవాలి కాబట్టి ఈ ఇంట్లో ఉన్న బంధువులే కానివ్వండి, స్నేహితులే కానివ్వండి, ఇరుగు పొరుగు వాళ్ళే కానివ్వండి, ఎవరో ఒకళ్ళు ప్రతిరోజు అతన్ని మోసుకొచ్చి లేదా నడిపించుకొచ్చి ఆ స్థలంలో కూర్చోబెట్టేవాళ్ళు. కూర్చోబెట్టి వాళ్ళ ముందు ఒక గుడ్డ పరిచేవాళ్ళు. గుడ్డ అంటే అడుక్కోవడానికి, ఎవరన్నా భిక్ష వేయడానికి ఆ గుడ్డలో బట్టలో వేసి పోయేవాళ్ళు. అట్లా ప్రతిరోజు ఎవరో ఒకళ్ళు
అతన్ని అక్కడ కూర్చోబెట్టి వెళ్ళేవాళ్ళు. సాయంత్రానికి అంతా చీకటి పడిన తర్వాత మళ్ళా వచ్చేవాళ్ళు. అతనికి ఎంత వచ్చిందో ఆ భిక్షం అడుక్కోగా వచ్చిన డబ్బులు తర్వాత అతన్ని తీసుకొని ఇంటికి వెళ్ళిపోయేవాళ్ళు. ఇలాగే అతని జీవితం కొనసాగుతూనే ఉంది. ఎన్ని సంవత్సరాలు గడిచాయో తెలియదు, ఎంతకాలమైందో తెలియదు. ప్రతిరోజు ఎట్లాగే వస్తున్నాడు, కూర్చుంటున్నాడు, వచ్చే పోయే వాళ్ళని భిక్షం అడుక్కుంటున్నాడు. ఎంతో కొంత డబ్బులు వస్తున్నాయి, ఇంటికి పోతున్నాడు, తింటున్నాడు, నిద్రపోతున్నాడు, మళ్ళీ తెల్లారే వచ్చి కూర్చుంటున్నాడు. తన జీవితం అంతా ఇట్లాగే గడిచిపోతూ ఉంది. కానీ ఒకానొక సమయం వచ్చింది తన జీవితంలో, ఒక ప్రత్యేకమైన సమయం, యేసుక్రీస్తుని కలుసుకునే సమయం అది. ఏమి జరిగింది అంటే యేసుక్రీస్తు యెరికో పట్టణానికి వచ్చాడు. యెరికో పట్టణం నుంచి యేసుక్రీస్తు బయలుదేరి వెళుతూ ఉన్నాడు. అలా వెళ్తున్నప్పుడు జరిగిన సంగతి ఏంటో చూద్దాం. 47వ వచనం. ఈయన నజరేడైన యేసు అని వాడు విని, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించు అని కేకలు వేస్తున్నాడు. చాలా జాగ్రత్తగా చూడండి. ప్రతిరోజు అక్కడే కూర్చొని భిక్షం అడుగుతున్నాడు. సహజంగా ప్రతిసారి ఎవరినైనా ఏమైనా అడిగేవాడు, ఏమని అడిగిండాడు, అయ్యా బాబు కళ్ళు లేని వాడినయ్యా, కాస్త ఏమైనా ఉంటే ధర్మం చేయండి అయ్యా అని అడిగే ఇతను ఇప్పుడు ఏమడుగుతున్నాడు? దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించు అంటున్నాడు. అదేంటి? డబ్బుల కోసమా? డబ్బుల కోసమేనా? చెప్పండి, డబ్బుల కోసమేనా? అంతకుముందు వేసిన కేకలు దేనికోసం? డబ్బుల కోసమే. కానీ ఇప్పుడు వేసిన కేక డబ్బుల కోసం కాదు, కరుణించమని. అంటే ఈ దేనికోసం కరుణించాలి అంటే తనకు చూపు కలగాలి, దృష్టి కలగాలి, తన్ను బాగు చేస్తాడు అనే ఆశతో యేసు ప్రభువుతో కేకలు వేస్తూ ఉన్నాడు. జాగ్రత్తగా గమనించండి. ప్రతిరోజు వేసే కేక ఎట్లాంటిది? డబ్బు కోసమే, చిల్లర కోసమే. కానీ ఈరోజు వేస్తున్న కేక ఎట్లాంటిది? కరుణ కోసం. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో కూడా ఇలాంటి ఒక పరిస్థితి వచ్చిందేమో. ఒకప్పుడు నువ్వు వేసిన కేకలు దేనికోసం అంటే లోక సంబంధమైన డబ్బు కోసం కావచ్చు, లోక సంబంధమైన వాటి కోసం కేకలేసి ఉంటావు. కానీ ఇప్పుడు నీ జీవితం మారబోయే రోజు వస్తుంది. ఇప్పుడు నువ్వు వేయాల్సిన కేకలు లోక సంబంధమైన డబ్బు కోసం కాదు, ఇదిగో నీకు దృష్టి కలగటం కోసం, యేసుక్రీస్తు నీ జీవితంలో అద్భుతం చేయడం కోసం నువ్వేం చేయాలి? కేకలు వేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి ఇట్లా కేకలు వేయమని ఎవరు చెప్పారు ఇతనికి? మీరు చెప్పండి. యేసు ప్రభు వచ్చాడయ్యా, నిన్ను బాగు చేస్తాడు, కేకలు వెయ్యి అని ఎవరు చెప్పారు ఇతనికి? ఎవరు చెప్పారు? ఎవ్వరూ చెప్పలేదు. కానీ యేసు ప్రభువుని గురించి విన్నాడు. బహుశా జనసమూహం అంతా అక్కడ సందడి సందడి చేస్తూ ఉంటే అడుగుంటాడు, అయ్యా ఏంటి ఇక్కడ ఏ రోజు లేదు, ఈ రోజు ఏంటి ఇంత సందడి సందడిగా ఉంది, ఇంతమంది వస్తున్నట్టు పోతున్నట్టు అడుగుల చప్పుడు వినబడుతుంది ఏంటి అని అడుగుంటాడు పక్కోళ్ళని. వీళ్ళు చెప్పుంటారు, యేసు ప్రభు వచ్చాడండి, దావీదు కుమారుడైన యేసు ప్రభు వచ్చాడండి, నజరేయుడైన యేసు ప్రభు వచ్చాడండి. ఎప్పుడు వచ్చాడు? ఆయన పొద్దుననంగా వచ్చాడు, ఇప్పుడు వెళ్తున్నాడు, యెరికో పట్టణం నుంచి దాటిపోయాడు ఇప్పుడే ఆయనే, ఇదిగో మేమందరం కూడా ఆయన వెనకాలే వెళ్తున్నాం అని ఎవరో చెప్పారు. వెంటనే తన హృదయంలో విశ్వాసం కలిగింది. యేసు ప్రభు వచ్చాడా? వెళ్తానే ఉన్నాడా? నన్ను దాటిపోయాడా? అయ్యో మంచి అవకాశమే ఇది, నేను అనవసరంగా పోగొట్టుకోకూడదు అనుకున్నాడు. ఇప్పుడు కేకలు వేయడం ప్రారంభిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, యేసుక్రీస్తు నిన్ను దర్శించిన కాలం చాలా విలువైన కాలం. యేసుక్రీస్తు నిన్ను సమీపించిన కాలం చాలా విలువైన కాలం. దాన్ని నువ్వు పోగొట్టుకోవద్దు. మరి పోగొట్టుకోవద్దు, ఏం చేయాలండి? కేకలు వేయాలి, ప్రార్థన చేయాలి. దేనికోసమండి? లోక సంబంధమైన వాటి కోసం కాదు. నీ జీవితం మారాలని ప్రార్థన చేయాలి, నీ బ్రతుకు మారాలని ప్రార్థన చేయాలి,
నీ ఆలోచన మారాలని ప్రార్థన చేయాలి, నీ అలవాట్లు మారాలని ప్రార్థన చేయాలి. అలాగ చేసే ప్రార్థన ఎట్లా ఉండాలి అంటే, ఇదిగో ఈ తీమై కుమారుడైన భర్తీమై చేసినట్లుగా ఉండాలి. ఏం చేశాడు ఇతను? చదువుదాం మళ్ళీ 47వ వచనం. ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించుమని కేకలు వేయ మొదలుపెట్టెను. ఏం చేస్తున్నాడు ఈయన? ఏం చేస్తున్నాడు ఈయన? అరే కూర్చున్నాను, సరిగ్గా చాటి తిరుగుతున్నాను. ఏం చేస్తున్నాడు ఈయన? కేకలు వేయడం మొదలుపెట్టాడు. ఎందుకు కేకలు వేయాలి? దాటిపోయాడు. తన కేకలు వేస్తే కానీ ఆయనకు వినపడదు. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను, జాగ్రత్తగా చూడండి. యేసు ప్రభువుకి ఇతన్ని దాటిపోయే ముందు యేసు ప్రభువుకి తెలుసా లేదా అతను అక్కడ ఉన్నాడని? తెలుసు. మరి తెలిసినప్పుడు, అతడు గుడ్డివాడని తెలిసినప్పుడు యేసు ప్రభు దగ్గరకు వచ్చి నెత్తిన చేయి పెట్టి నీకు చూపు కలుగును గాక అని ఎందుకు ప్రార్థన చేయలేదు? యేసు ప్రభు ప్రేమ కలిగిన వాడు కాదా? చెప్పండి, ప్రేమ కలిగిన వాడా కాదా? ప్రేమ కలిగిన వాడే, బాగు చేసేవాడే. మరి చూసి కూడా యేసు ప్రభు ఎందుకు పోయాడు? ఎందుకు పోయాడంటే అతనికి ఇష్టముందో లేదో అసలు ఏంటంట, అసలు స్వస్థపరచబడటం అతనికి ఇష్టమో కాదో, ఆ గుడ్డితనం నుంచి బయటపడటం అతనికి ఇష్టమో కాదో, తన నోటుతో తాను అడిగితే తప్ప చేయకూడదు అనుకున్నాడు, వెళ్ళిపోయాడు. ఎందుకండి? ఎందుకు అట్లా అనుకోవాలండి? ఇదిగో ఆ బ్రతికే సుఖంగా ఉందనుకోవచ్చు. ఏమనుకోవచ్చు? ఆ బ్రతికే సుఖంగా ఉందిలే, కళ్ళు వచ్చిన కాడ నుంచి కష్టపడాలి. ఏం చేయాలి? కళ్ళు వచ్చిన కాడ నుంచి ఎరా కాళ్ళు చేతులు చూపు అన్నీ బాగానే ఉన్నాయి, పని చేసుకొని బతకలేవు అని ఎవడొకడు అంటాడు. కళ్ళు వస్తే కష్టపడి పని చేసుకోవాలి. ఈ బాధ అంతా ఎందుకు? చక్కగా ఇప్పుడు దాకా ఇట్లాగే బ్రతికాం, ఇట్లాగే ఉంటే ఇదిగో జీవితం సాఫీగా సరిగిపోద్దులే అని అనుకొని అట్లాగా ఉన్నాడేమో. ఒకవేళ తనకై తానుగా ప్రార్థన చేసి ఇదిగో నేను ఇది స్థితి నుంచి బయటపడాలి అని స్వతహాగా తాను ఆశపడితే తప్ప దేవుడు ఎవరి జీవితాల్లో ఏ కార్యం చేయడండి. చాలాసార్లు మనం అనుకుంటాం, ఏమండి దేవుడికి తెలియదండి నా పరిస్థితి, నేను పడే బాధ దేవునికి తెలియదండి, నా కష్టం దేవుడికి తెలియదండి, చేయొచ్చుగండి సహాయం, ప్రార్థన చేస్తేనే చేస్తాడండి, ఆయనకు తెలియదండి. తెలుసు, మరి ఎందుకు చేయడు? నువ్వు ఈ మాట్లాడటం లేదు కాబట్టి, నీవు దాని గురించి ఆయన వేడుకోవడం లేదు కాబట్టి, నీ పరిస్థితి అంతా తెలిసినా సరే ఆయన నీ దగ్గరకు వచ్చి ఎందుకు స్పందించట్లేదు అంటే ఇదిగో నీవు అదే బాగుంది అనుకుంటున్నావేమో. మరి నీ పరిస్థితి మారాలి అనుకుంటే నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. ఇతను తన పరిస్థితి మారాలి అనుకున్నాడు, తనకు చూపు కలగాలి అనుకున్నాడు. వెంటనే కేకలు వేయడం ప్రారంభించాడు. దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించు అని కేకలు వేశాడు. ఈ మాటలు వింటే నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితం మారాలి అని నీవు అనుకుంటే, నీ బ్రతుకు మారాలి అని నీవు అనుకుంటే, నీ కుటుంబ పరిస్థితి మారాలి అని నీవు అనుకుంటే, ఇదిగో నీ భర్త మారాలి అనుకుంటే, నీ భర్త యొక్క జీవితం మారాలి అని నువ్వు ఆశిస్తే నువ్వేం చేయాలి? కేకలు వేయాలి. దేవుని సన్నిధిలో కేకలు వేసి ప్రార్థించాలి. ఇతను ఎంతగా కేకలు వేశాడంటే, చదువుదాం తర్వాత మాట, 48వ వచనం. ఓరకుండమని అనేకులు వారిని గద్దించారు, కానీ వాడు దావీదు కుమారుడా నన్ను కరుణించు అని మరి ఎక్కువగా కేకలేస్తున్నాడు. ఇతను ఎంతగా కేకలేశాడంటే చుట్టూ ఉన్న వాళ్ళు ఇతన్ని గద్దిస్తున్నారు. ఏంటి ఆ కేకలు, ఏంటి ఆ అరుపులో, కామ్గుండో అని గద్దిస్తున్నారు. అంటే ఇతను ఎంతగా కేకలేశారంటే చుట్టూ ఉన్న వాళ్ళకి విసుగొచ్చే అంతగా కేకలేస్తూనే ఉన్నాడు. మీకు అర్థమైందండి? ఈ మాటలు వింటే నా ప్రియ సహోదరి సహోదరుడా, నీవు ప్రార్థించే ప్రార్థన ఇదిగో ఇట్లా ఉండాలి. విసుగు లేకుండా ఇతను కేకలు వేస్తూనే ఉన్నాడు, కంటిన్యూస్గా ఇతను అరుస్తూనే ఉన్నాడు.
కంటిన్యూస్గా ప్రార్థన చేస్తూనే ఉండాలి. అప్పుడు దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. ఈ చుట్టూ ఉన్న వాళ్ళు ఏమంటున్నారు? ఏయ్, కాముగా ఉండు, మాట్లాడకు అని గద్దిస్తున్నారు. మరి గద్దించినప్పుడు ఇతనేం చేశాడు చెప్పండి? ఇతనేం చేశాడు? వామ్మో, అందరూ నన్ను గద్దిస్తున్నారు, అందరూ నా మీద అనవసరంగా లేనిపోయినవన్నీ నా మీద అరుస్తున్నారు, వీళ్ళు కాముగా ఉంటే మంచిది, ఎందుకు అరవటం అని అనుకున్నాడా? చెప్పండి. ఇంకా ఎక్కువగా కేకలు వేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఇదిగో ఇట్లాంటి అవరోధాలు నీకు వస్తూ ఉంటాయి. చుట్టూ ఉన్న మనుషులు నిన్ను గద్దిస్తూ ఉంటారు. నీవు దేవుని పరిచర్యలో వెళ్తున్నప్పుడు చుట్టూ ఉన్న మనుషులు నిన్ను ఏదో ఒకటి అని నిన్ను ఆటంకపరుస్తూ ఉంటారు. మరి నువ్వేం చేయాలి? ఆటంకం వచ్చిందిలే, అడ్డు వచ్చిందిలే, ఇబ్బంది వచ్చిందిలే అని ఆగిపోవాలా? చెప్పండి, ఆగిపోవాలా? లేదు. ఇంకా ఎక్కువగా నువ్వు వెళ్ళాలి. ప్రార్థన ఆపకూడదు, ఇంకా ఎక్కువగా నువ్వు చేస్తుండాలి. పరిచర్య ఆపకూడదు, మరి ఎక్కువగా ఇంకా దేవుని కోసం ముందుకెళ్తూ ఉండాలి. అప్పుడు నీ జీవితంలో అద్భుతం చూస్తావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఈ వ్యక్తి మరి ఎక్కువగా కేకలేస్తూ ఉన్నాడు. అలా కేకలేస్తూ ఉంటే ఆ వేయబడిన కేకలు యేసు ప్రభు దగ్గరికి చేరాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇతను వేసే కేకలు యేసు ప్రభు చెవుల్లోకి వచ్చేసాయి. దాటిపోయాడు యేసు ప్రభు. అయినా సరే ఇతను వేసే కేకలకి దాటిపోయిన యేసు క్రీస్తు ఏమయ్యాడు? నిలబడ్డాడు. చదువుదా ఆ మాట. సరేలే, 49వ వచనం. అప్పుడు యేసు ప్రభు ఏమయ్యాడు? నిలచిపోయాడు. అక్కడ వరకు నడుస్తూ ఉన్న యేసుక్రీస్తు ఇప్పుడు ఒక్కసారిగా ఏమయ్యాడు? నిలిచిపోయాడు. అంటే ఇతని యొక్క కేకలు యేసు ప్రభుని ఏం చేశాయి? నిలిచిపోయేలాగా చేశాయి, నిలబెట్టేలాగా చేశాయి. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ కుటుంబం కోసం నువ్వు వేసే కేకలు, నీ బిడ్డల కోసం, నీ పరిస్థితుల కోసం నువ్వు వేసే కేకలు, ప్రార్థనా కేకలు యేసు ప్రభుని ఏం చేయాలి? నిలబెట్టాలి. నీ కుటుంబంలో యేసు ప్రభుని నిలబెట్టాలి. నీ జీవితంలో యేసు ప్రభువుని నించునేలాగా చేయాలి. అటువంటి కేకలు నువ్వు వేయాలి. అంటే అటువంటి ప్రార్థనలు నీ జీవితంలో నుంచి రావాలి. యేసు ప్రభు నిలబడ్డాడు. ఇప్పుడు ఆ వ్యక్తి కోసం. అంతకుముందు యేసు ప్రభు ఏం చేశాడు? ఆ వ్యక్తిని దాటుకుని పోయాడు. ఇప్పుడు యేసు ప్రభువే, దాటిపోయిన యేసు ప్రభువే ఆ వ్యక్తి కోసం నిలబడ్డాడు. నిలబడి అంటున్నాడు యేసు ప్రభు. ఇప్పుడు చదువుదాం. అప్పుడు యేసు నిలిచి, వాణ్ణి పిలవండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు యేసు ప్రభు రెస్పాండ్ అవుతూ ఉన్నాడు. ఏమని? వాణ్ణి పిలవండి. ఎవరిని? గుడ్డివాడిని. ఎవరైతే కేకలు వేస్తున్నాడో, ఎవరైతే అరుస్తున్నాడో ఆ వ్యక్తిని పిలవండి అని అనగానే అప్పుడు దాకా ఏయ్ ఆగు అని అన్న వాళ్ళు ఇప్పుడు అతని దగ్గరికి వెళ్ళారు. నెమ్మదిగా వెళ్ళి అంటున్నారు ఏమని? చదువుదాం. వారు ఆ గుడ్డివారిని పిలిచి, ధైర్యం తెచ్చుకో, ఆయన నిన్ను పిలుస్తున్నాడు, లే అని చెప్తున్నాడు. ఒకప్పుడు వీళ్ళే ఏయ్ ఆగ అని కేకలేసి గద్దించిన వాళ్ళు, కేకలేస్తుంటే ఏంటి ఆ కేకలు అని అన్న వీళ్ళే ఇప్పుడు ఏమంటున్నారు? దగ్గరికి వచ్చి, అబ్బాయి ధైర్యంగా ఉండు. ఏంటంట? ధైర్యంగా ఉండు, ఆయన నిన్ను పిలుస్తున్నాడయ్యా, దా లేచిరా అని దగ్గరికి వెళ్ళి అతన్ని పట్టుకొని తీసుకొస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇది దేవుడు చేసే గొప్ప కార్యం. ఆయన నీ కోసం నిలిచిపోతే ఎవరైతే నీకు వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళే నీకు సహాయకులు అవుతారు. ఎవరైతే నీకు శత్రువులుగా ఉన్నారో ఇదిగో వాళ్ళే నీకు మిత్రులు అవుతారు. ఎవరైతే నిన్ను గద్దిస్తున్నారో, దూషిస్తున్నారో, హింసిస్తున్నారో వాళ్ళే నీకు సహాయకులుగా దేవుడు మార్చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో నువ్వు చేసే ప్రార్థన ద్వారా యేసుక్రీస్తు నీ జీవితంలో నిలిచిపోతే గనక, ఇదిగో ఎవరైతే నీకు వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒకానొక సమయంలో నీ దగ్గరికి వస్తారు నీతో సమాధానంగా మాట్లాడడానికి. నీ దగ్గరికి వస్తారు నీతో సహవాసం చేయటానికి. నీ దగ్గరికి వస్తారు ఇదిగో నిన్ను వాళ్ళతో ఒకటిగా చేర్చుకోవడానికి. ఇది దేవుడు చేసే గొప్ప కార్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక ఈ వ్యక్తి దగ్గరికి వీళ్ళు వచ్చేశారు. వచ్చి, అబ్బాయి ధైర్యం తెచ్చుకో, యేసుక్రీస్తు నిన్ను పిలుస్తున్నాడు రా అని వీళ్ళే చెయ్యి పట్టుకొని అతన్ని తీసుకుపోతూ ఉన్నాడు. మరి ఇతను ఏం చేశాడు చదువుదాం. అంతటా వాడు బట్టను పారవేసి దిగ్గున లేచి యేసు నొద్దకు వచ్చాడు. ఇతడు చేసిన 2 పనులు చూద్దాం. ఏం చేశాడు? మొట్టమొదట బట్టను పారేసేశాడు. అంటే అప్పటిదాకా తన ముందు ఏముండేది? ఒక బట్ట పరుచుకుని ఉండేవాడు. ఎవరైనా భిక్షం వేస్తారు దాంట్లో అని, అది ఒక ఖర్చీపే కానీ ఒక కండవే కానీ ముందు పరుచుకునేవాడు. దాంట్లో వాళ్ళు భిక్ష వేసేవాళ్ళు, ఇతను మూట కట్టుకుని పోయేవాడు. ఇప్పుడు ఎప్పుడైతే యేసు ప్రభు రమ్మన్నాడు నిన్ను అన్నారో, ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడు? తన ముందున్న ఈ బట్టని పారేసేసాడు. అదేంటి అబ్బాయి పారేస్తున్నావేంటి? ఇదేగా నువ్వు అడుక్కునేది, ఇది పారేస్తే నీ పరిస్థితి ఏంటి అని అంటే, ఒకవేళ అతనే అంటాడు, ఇక నాకు అవసరం లేదు ఇది. ఎందుకు? యేసు ప్రభు నన్ను రమ్మన్నాడు, నేను పోతున్నా. ఆయన రమ్మంటే ఏమవుద్దయ్యా? ఆయన రమ్మంటే నాకు చూపు వచ్చేస్తుంది ఇక. కాబట్టి నాకు ఇక ఈ అడుక్కునే గతి ఉండదు. కాబట్టి ధైర్యంగా తన ముందున్న బట్ట తీసేసి పారేసేశాడు. అది అతని విశ్వాసం. చూపు వచ్చిన తర్వాత పారేయడం కాదు, చూపు రాకముందే విశ్వాసంతో ఉన్నాడు. ఇదిగో దేవుడు నాకు తప్పనిసరిగా చూపిస్తాడు, ఇక నాకు ఈ బట్టతో పని లేదు అనుకున్నాడు. ఇసిరి అవతలేశాడు. ఇంకా 2వ పని ఏం చేశాడు? దిగ్గున లేచాడు. చిన్నగా లేవట్లా. నిలబడ్డాడు యేసు ప్రభు, నేను పోయేదాకా ఉంటాడులే అని చిన్నగా లేవట్లా, దిగ్గున లేస్తున్నాడు. అంటే అకస్మాత్తుగా లేస్తున్నాడు, వెంటనే లేస్తున్నాడు. ఇక ఏ మాత్రం కూడా ఆలస్యం చేయకూడదు అనుకున్నాడు. దిగ్గున లేచి యేసు ప్రభు దగ్గరికి వచ్చేసాడు. ఇది అతని యొక్క విశ్వాసం. చాలామంది యొక్క విశ్వాసం ఎట్లా ఉంటుందంటే, అంతా బాగున్నప్పుడే విశ్వాసం. ఒకానొక సమయంలో ఒక చర్చిలోకి చాలామంది విశ్వాసులు వెళ్ళారంట ప్రార్థన చేయటానికి. ఎందుకంటే ఆ సంవత్సరం వర్షాలు పడలేదు కాబట్టి, వర్షాలు పడాలి అని ప్రార్థన చేద్దాం రండి అని ఒకళ్ళనొకళ్ళు పిలుచుకొని విశ్వాసులందరూ చేరి ఆ మందిరంలో ప్రార్థన చేయడానికి వచ్చారు. దేనికోసం వచ్చారు? వర్షం కోసం ప్రార్థన చేద్దామని. ఇలా వచ్చిన వాళ్ళలో ఒక చిన్న అమ్మాయి వచ్చేటప్పుడు గొడుగు పట్టుకుని వచ్చింది. ఏం పట్టుకొచ్చింది? గొడుగు పట్టుకొని వచ్చింది. ఈ అమ్మాయిని చూసి మిగతా వాళ్ళందరూ అన్నారు, ఈ ఎండలే ఉంటే వానే పడకపోతే ఏమో చూడయా గొడుగు పట్టుకుని వచ్చింది అని ఎగతాళి చేశారు. అప్పుడు ఆ చిన్న బిడ్డ అంది, మనం దేనికోసం వచ్చాం ప్రార్థన చేయటానికి? వర్షం రావాలనే కదా. మరి వర్షం వచ్చినప్పుడు మరి గొడుగు వేసుకోవాలి కదా. అంటే ఈ బిడ్డ యొక్క విశ్వాసం చూడండి. నేను ప్రార్థన చేస్తాను, దేవుడు తప్పనిసరిగా వర్షం ఇస్తాడు. మరి వర్షం వచ్చినప్పుడు మరి వర్షంలో పోవాలి కదా, కాబట్టి గొడుగు వేసుకుని పోవాలి కదా అని దేవుడు వర్షం తప్పకుండా ఇస్తాడు అనే విశ్వాసం కలిగి ముందుగానే ఏం తెచ్చుకుంది? గొడుగు తెచ్చుకుంది. ఇది నిజంగా విశ్వాసం అంటే కదండి. ఈ వ్యక్తి చూడండి, యేసు ప్రభు దగ్గరికి వచ్చి స్వస్థత పొందిన తర్వాత బట్ట పారవేయట్లా, రాకముందే ఇదిగో దేవుడు నాకు తప్పనిసరిగా చూపిస్తాడు, నా జీవితాన్ని ఆయన బాగు చేస్తాడు, ఇదిగో నాకు ఈ అడుక్కునే గతి ఉండదు అనుకున్నాడు. ఆ బట్ట విసిరి అవతలేశాడు, చిన్నగా యేసు ప్రభు దగ్గరికి వచ్చేసాడు. ఈ మాటలు వింటే నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇట్లాంటి విశ్వాసంతో యేసు ప్రభు దగ్గరకు రా, నీ జీవితం మారిపోతుంది. ఇదిగో యేసు ప్రభు దగ్గరికి వస్తే ఇదిగో నాకు ఇట్లా చేస్తాడు, నా జీవితాన్ని మారుస్తాడు అనే విశ్వాసంతో రా. తప్పనిసరిగా నీ విశ్వాసాన్ని ఆయన చూసి అద్భుతం చేస్తాడు. చాలామంది యొక్క విశ్వాసం ఎట్లా ఉంటుందంటే, అంతా అయిపోయిన తర్వాత చేసిన తర్వాత చూద్దామని అనుకుంటాం. కాదు కాదు, నిజంగా నీవు విశ్వాసం ఉంటే ఇదిగో ముందుగానే దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాడు. ఈ వ్యక్తి కూడా
యేసు ప్రభు దగ్గరికి వచ్చేసాడు. అట్లాంటి విశ్వాసంతో వచ్చాడు. వచ్చిన తర్వాత యేసు ప్రభు ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నాడు. 51వ వచనం, నేను నీకు ఏమి చేయగోరుచున్నావు? ఇప్పుడు యేసు ప్రభు మళ్ళీ అదే ప్రశ్న, అబ్బాయి ఏం చేయాలనుకుంటున్నావు? నీకు ఏం చేయాలి చెప్పు. ఒక 10 లక్షలు ఇవ్వమంటావా? చెప్పు, 10 లక్షలు ఇవ్వమంటావా? పోనీ ఒక 10 కోట్లు ఇవ్వమంటావా? నీ జీవితాంతం గడిచిపోద్ది, నువ్వు కష్టపడే పని ఉండదు, ఇక ఏముండదు, ఇవ్వమంటావా అని అంటే ఇతను, అయ్యా నాకు ఏమొద్దు నా తండ్రి, ఏం కావాలి నాయనా? నాకు దృష్టి కలుగజేయి నాయన, నాకు చూపిస్తే చాలు, అంతే చాలు అన్నాడు. ఈ మాటలు వింటే నా ప్రియ సహోదరి సహోదరుడా, యేసు ప్రభువే గనక ఈ సమయంలో నీ దగ్గరికి వచ్చి నీకేమి కావాలి అంటే నువ్వు ఏం కోరుకుంటావు? చెప్పండి. యేసు ప్రభువే గనక ఈ సమయం దగ్గరికి వచ్చి, అబ్బాయి నీకేం కావాలంటే నువ్వేం కోరుకుంటావు చెప్పు? డబ్బే కోరుకుంటావు కదా. ఒకానొక సేవకుడు ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు అతనికి దర్శనంలో కనపడి, అబ్బాయి నీకు ఒక 10 కోట్లు ఇస్తాను, సంతోషమేనా అన్నాడంట. అంటే అతను తన పరిచర్యలో అప్పటికి ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్నాడు. మీటింగులు పెట్టడానికి కానీ కుటుంబంలో కానీ చాలా ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్న అతనికి ప్రభువు దర్శనంలో కనపడి, నీకు ఒక 10 కోట్లు ఇస్తాను, మరి నువ్వు సిద్ధమేనా, నీకు కావాలా అని అడిగితే ఈ వ్యక్తి అడిగాడంట, ప్రభువా 10 కోట్లు డబ్బులు వద్దు కానీ 10 కోట్ల ఆత్మలు నాయన నాకు ఇవ్వు, నాకు అంతే చాలు అన్నాడంట. కుటుంబంలో ఎట్లా ఉంది పరిస్థితి? ఇబ్బంది ఉంది, ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాడు. కానీ దేవుడు ఏమన్నాడు? 10 కోట్లు కావాలా, ఇస్తాను, సిద్ధమేనా, తీసుకుంటావా అని అంటే ఇతను ఏమడుగుతున్నాడు? 10 కోట్లు డబ్బులు వద్దు నాయన, 10 కోట్ల ఆత్మలు ఇస్తే నాకు చాలు, నాకు సంతోషం అన్నాడు. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడే గనక ఈ దినం నీకు దర్శన రూపంలో వచ్చి నీ కళ్ళలో వచ్చి నీకు 1 కోటి రూపాయలు ఇస్తాను అంటే నువ్వు నిజంగా ఏం కోరుకుంటావయ్యా? నాయన మహాప్రసాదం ఏమంటావు? మహాప్రసాదం అయ్యా, నాకు శాలరీ పడక ఇబ్బంది పడకు, నా జీవితం అంతా ఇదిగో ఈ కరువుతోనే బతకాల్సి వస్తుంది నాయన, నువ్వు 1 కోటి రూపాయలు ఇచ్చావంటే నా దరిద్రం వదిలిపోద్ది, ఇవ్వు నాయన అని 2 చేతులు చాపుతావు కదా కదా. ఈ వ్యక్తి అట్లా చాపలేదు. నాయనా నాకు డబ్బు కాదు, ఇదిగో 10 కోట్ల ఆత్మలు ఇవ్వు, నాకు అంతే చాలు అన్నాడు. దేవుడు అతన్ని ఎంతగా దీవించాడంటే ఆఫ్రికా ఖండం మొత్తంలో కూడా కొన్ని కోట్ల ఆత్మల్ని రక్షించడానికి దేవుడు అతన్ని వాడుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసు ప్రభు దగ్గరికి వచ్చిన నీకు ఎటువంటి ఆశలు ఉన్నాయి? ఒక్కసారి ఆలోచించు. నీ పరిస్థితి బాగోలేకపోవచ్చు, కానీ నీ ఆత్మ, నీ ఆశ మాత్రం దేవుని మీదనే ఉండాలి. నీ కుటుంబ పరిస్థితి బాగపోవచ్చు, నీ ఆరోగ్య పరిస్థితి బాగపోవచ్చు, కానీ నీ ఆశ మాత్రం దేవుని పట్ల అట్లాగే ఉండాలి. అలా ఉంటే గనక దేవుడు తప్పనిసరిగా నిన్ను దీవిస్తాడు. అన్ని రంగాలుగా దీవిస్తాడు. ఆర్థికంగా దీవిస్తాడు, ఆత్మీయంగా దీవిస్తాడు, శారీరకంగా దీవిస్తాడు, మానసికంగా దీవిస్తాడు. అన్ని రకాలుగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ వ్యక్తి యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. యేసు ప్రభు అన్నాడు, నేను నీకు ఏమి చేయాలనుకుంటున్నావు అని అంటే, సహజంగా అడుక్కునే స్థితిలో ఉన్న మనం, ఆ స్థితిలో కనుక మనం ఉంటే ఏం చేస్తాం? నాయనా బంగారం ఇవ్వు, వెండి ఇవ్వు, ఇంకేదో ఇస్తే నా దరిద్రం పోద్ది, ఇక నా జీవితాంత కాళ్ళ మీద కాలేసుకొని నేను బతికేయచ్చు, నాకు చూపు లేకపోయినా సరే నా అకౌంట్లో, నా బ్యాంకులో డబ్బులు ఉన్నాయి కాబట్టి ఎవరో ఒకళ్ళు నన్ను చూస్తారా లేదా? ఏమండి, చూస్తారా లేదా? నీకు చూపు లేదు, ఏమి చేయలేకపోతున్నావు, నీ కింద ఒక హెల్పర్ని పెట్టుకుంటే వాడికి నెలకింత అని శాలరీ ఇస్తే వాడు చూసుకుంటాడా లేదా నిన్ను? చెప్పండి, చూసుకుంటాడా లేదా? చూసుకుంటాడు. మరి డబ్బులు ఉన్నాయి ఇంకేంటి అని అనుకోలే ఇతను. నాయనా నాకేమి వద్దు, నాకు దృష్టి కావాలి ప్రభువా, నన్ను అందరూ గుడ్డోడు అంటున్నారు, ఇప్పుడు అది నాకు బాధ అవుతుంది.
ఏమండి, ఎంత డబ్బున్నా ఎన్ని కోట్ల ఆస్తి ఉన్నా ఇతన్ని ఏమంటారు? గుడ్డోడనే అంటారు. కానీ నువ్వు ఇంకంతే. ఎంత ఆస్తి వచ్చినా ఈ నింద అయితే బాదు కదా, గుడ్డివాడు అనే ఈ మాట అయితే పోదు కదా. బ్రతికున్నంత కాలం అదే పేరుంటుంది. తన ముందు ఒకవేళ అనలేకపోయినా, డబ్బుంది కాబట్టి తన ముందు ఒకవేళ అనలేకపోయినా వెనకాలైనా సరే ఆ గుడ్డోడు చూడరా, వాడికి ఏం తక్కువరా అంటాం. అంటే ఈ గుడ్డివాడు అనేది ఎన్నటికీ తన జీవితంలో మాసిపోదు ఇక, కదండి. కానీ యేసు ప్రభు తన జీవితంలో ఉన్నటువంటి నిత్య కాలపు నింద ఏదైతే ఉందో దాన్ని తీసివేయడానికి ఇతను అడుగుతున్నాడు, దేవా నాకు దృష్టి కలుగచేయి, నాకు చూపు ఇవ్వు, నాకు అంతే చాలు, ఇంకేమొద్దు నాయనా అని అడిగాడు. యేసు ప్రభు ఏం చేశాడు? నీవు వెళ్ళు, 52వ వచనం. అందుకు యేసు, నీవు వెళ్ళు, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచెను. వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళాడు. చూడండి, యేసు క్రీస్తుని ఈయన సంధించాడు. అయ్యా నాకేమొద్దు, నాకు చూపు ఉంటే చాలు అన్నాడు. యేసు ప్రభు అన్నాడు, సరే నువ్వు వెళ్ళు, నీకు చూపు వస్తుంది, నీ విశ్వాసము నీకు చూపిస్తుంది, ఇక వెళ్ళు అన్నాడు. వెంటనే ఇతనికి చూపు వచ్చేసింది. చూపు పొందిన ఇతను ఎవరితో పాటు వెళ్ళాడు? యేసు క్రీస్తుతో పాటు కలిసి నడుచుకుంటూ వెళ్ళాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇతని జీవితంలో యేసు ప్రభు అద్భుతం చేశాడు. మరి ఇతనేమయ్యాడు? ఇంటికి పోయాడా? ఇతని జీవితంలో యేసు ప్రభు గొప్ప కార్యం చేశాడు. ఇతనేం చేశాడు? భార్య దగ్గరికి, పిల్లల దగ్గరికి పోయాడా? లేదు, వెనక్కి తిరిగి పోలేదు, యేసు ప్రభునే వెంబడించాడు. ఇది నీ జీవితంలో నువ్వు చేయాల్సింది. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నీ జీవితంలో ఎన్నో అద్భుతాలు చేస్తున్నాడు, ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేస్తున్నాడు. మరి నువ్వేం చేస్తున్నావు? ఆయన్ని వెంబడిస్తున్నావా? ఆయన్ని వదిలేసి ఇదిగో నీ ఇంటికి నువ్వు వెళ్తున్నావా? ఒక్కసారి ఆలోచించుకో. చాలామంది జీవితాల్లో యేసు ప్రభు ఎన్నో అద్భుతాలు చేస్తూనే ఉంటాడు. కానీ వీళ్ళు ఏం చేస్తారో తెలుసా? యేసు ప్రభుని వదిలిపెట్టి వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. దేవుని పని వదిలిపెట్టి ఇదిగో వాళ్ళ కుటుంబం వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. కానీ ఇది కాదు నిజంగా నువ్వు చేయాల్సింది. దేవుడు కనుక నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తే నువ్వేం చేయాలి? ఆయన్ను అనుసరించాలి, ఆయన్ని వెంబడించాలి. కుటుంబం ఉందా? కుటుంబంతో సహా కలిసి ఆయన్ని అనుసరించు. భార్య బిడ్డలు ఉన్నారా? వాళ్ళను కూడా ఆ మార్గంలోనికి తీసుకురా. ఎందుకంటే నీ జీవితంలో అద్భుత కార్యం చేసిన దేవుడు వాళ్ళ జీవితంలో కూడా అద్భుత కార్యాలు చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, ఒక్కసారి మనలను మనం పరీక్షించుకోవాలి. మనము ఏ స్థితిలో ఉన్నాము ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఈ వ్యక్తిని చూస్తే కనుక అద్భుతాన్ని జరిగింది తన జీవితంలో. ఏం జరిగింది? అద్భుతం జరిగింది. ఎట్లా జరిగింది? ఇదిగో తన మీద ఉన్న నిత్యకాలపు నింద దేవుడు తీసివేశాడు. ఈ మాటలు వింటే నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో నిత్యకాలపు నింద ఏదైతే ఉందో అది అవిటితనమా, గుడ్డితనమా, ఇంకా మరే విధమైన లోపమా దేవుడు తప్పకుండా తీసివేస్తాడు. మరి నువ్వేం చేయాలి? ఇతనిలాగా కేకలు వేయాలి. ఇబ్బంది వచ్చినా, అడ్డొచ్చినా, ఆటంకం వచ్చినా, పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నా నువ్వేం చేయాలి? ఇంకా ఎక్కువగా కేకలు వేయాలి. చాలాసార్లు మనం ఏం చేస్తుంటామంటే ప్రార్థన చేస్తాం. ఏదైనా చిన్న సమస్య రాగానే, చిన్న శోధన రాగానే, ఇంట్లో వాళ్ళు వద్దనగానే, లేకపోతే చుట్టుపక్కల వాళ్ళు వద్దనగానే, బంధువులు వద్దనగానే వెంటనే ఆగిపోతాం. అలా ఆగిపోయే నీ జీవితంలో యేసు ప్రభు అట్లా వెళ్ళిపోతాడు తప్ప ఇక నీ జీవితంలో ఆయన కార్యం చేయలేడు. ఈ వ్యక్తికి ఇబ్బంది ఎదురైంది. తన ఉంటి వాళ్ళే, తన ఊరి వాళ్ళే రేయ్ ఆబో అన్నారు. ఆయన ఆగిపోయాడా? లేదు. మరి ఎక్కువగా కేకలు వేశాడు, మరి ఎక్కువగా ప్రార్థన చేశాడు, మరి ఎక్కువగా దేవుని అనుసరించాడు, ఆశగా కేకలు వేశాడు. దేవుడు అతని కేకలు విన్నాడు. ఈ మాటలు వింటే నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇబ్బంది వచ్చిందా, ఆటంకం వచ్చిందా, ఇంకా ఎక్కువగా ప్రార్థన చేయి. తప్పనిసరిగా దేవుడు నీ కోసం ఆగిపోతాడు. ఆయన ఆగిపోయాడు అంటే నీ స్థితి మారిపోతుంది. ఆయన ఆగిపోయాడు అంటే నీ పరిస్థితి మారిపోతుంది. ఆయన ఆగిపోయాడు అంటే నీ బ్రతుకంతా మారిపోతుంది. ఇక అప్పటి వరకు అడుక్కునే బ్రతుకు ఉండదు. ఇదిగో ఇక నుంచి నీవు అనేకులకు ఇచ్చేవాడిగా ఉంటావు.
దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తన జీవితంలో యేసు ప్రభు ఆ నిత్య కాలపు నింద తీసివేశాడు. ఈ దినాల్లో చాలామందికి ఆ గొడ్రాలు అనేది నిత్య కాలపు నిందగానే ఉంటుంది. వాళ్ళు ఎంత ఆస్తి ఉన్నా, ఎంత అంతస్తులున్నా, వాళ్ళకి పిల్లలు లేరు అనగానే ఓహో వీళ్ళు గొడ్రాలా అనేది వాళ్ళ జీవితంలో నిత్యత్వం నిందగానే ఉంటుంది. కానీ ఈ నింద తీసివేయబడాలి అంటే నువ్వేం చేయాలి? యేసు ప్రభు దగ్గరికి రావాలి. చాలామంది అంటారు, ఏమండి మా కోసం ప్రార్థన చేయండి. ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? మా కోసం ప్రార్థన చేయండి అంటారు. మంచిదే, చేస్తాం. కానీ ఇతనుగా యేసుక్రీస్తు దగ్గరికి వచ్చినప్పుడు మాత్రమే. మళ్ళొకసారి చెప్తున్నాను, ఈ వ్యక్తి భర్తిమై గనక ఆ ప్లేస్లోనే కూర్చొని, యేసు ప్రభువా నా మాట వినబడుతుందా? వినబడుతుంది, చెప్పు, నాకు చూపి నాయనా అని అంటే ఏమై ఉండేది? మీకు అర్థమైందో? ఒకసారి పరిస్థితిని గుర్తించండి. యేసు ప్రభు నిలబడ్డాడు, ఓకే. ఇతను అక్కడే కూర్చున్నాడు, ఓకే. నాయనా నిలబడ్డావు కదా, ఎట్లాగూ నాకు చూపించి పోయా అని అన్నాడా? అతని ఉన్న స్థానం నుంచి అతను లేచి యేసు ప్రభు దగ్గరికి వచ్చేసాడు. అద్భుతం కావాలంటే ఇది చెయ్యాలి కదండి. నీ ఉన్న స్థానం నుంచి లేవాలి, నీ ఉన్న స్థలం నుంచి లేవాలి, లేచి ఆయన్ను సమీపించాలి, ఆయన దగ్గరకు రావాలి. చాలామంది ఆయన దగ్గరకు రారు. కానీ దేవుడు మా జీవితంలో అద్భుతం చేయాలండి, దేవుడు మా జీవితంలో గొప్ప కార్యాలు చేయాలండి, దేవుడు మా జీవితంలో ఆశ్చర్యాలు చేయాలండి అని కోరుకుంటారు. ఇది ఎట్లాంటిదంటే డాక్టర్ దగ్గరికి నువ్వు పోకుండానే ఏం చేస్తున్నావు? నీకు రోగం ఉంది, కానీ ఎక్కడికి పోవాలి? హాస్పిటల్కి పోవాలి, డాక్టర్ని కలవాలి, ట్రీట్మెంట్ తీసుకోవాలి, అప్పుడు కదా నీకు తగ్గేది. కానీ నువ్వేమంటున్నావంటే డాక్టర్ బాగా చేస్తాడా? బాగా చేస్తాడమ్మా. బాగా చూస్తాడా? బాగా చూస్తాడమ్మా. మరి నాకెందుకు చేయట్లా? నేను కూడా రోగంతోనే ఉన్నా కదా, నేను కూడా రోగంతో బాధపడుతూనే ఉన్నా కదా, నాకెందుకు మరి రావట్లే ఆరోగ్యం? ఆయన మంచి డాక్టరే అంటున్నారు కదా, మరి నాకెందుకు కావట్లా అంటే నువ్వేమంటావు? ఒరే బుద్ధి తక్కువడా, నువ్వు ముందు పోవాలి కదా ఆయన దగ్గరికి. ఏం చేయాలి? ముందు ఆయన దగ్గరికి పోవాలి కదా, నీ పరిస్థితి ఏంటో చెప్పుకోవాలి కదా, అప్పుడు ఆయన చూసి నీకు మందులు ఇవ్వాలి కదా, ఆ మందులు నువ్వు వాడుకోవాలి కదా, అప్పుడు కదా నీకు తగ్గేది. ఆయన మంచి డాక్టర్ అయితే మాత్రం నువ్వు ఆయన దగ్గర పోకుండానే నీకు రోగం తగ్గిపోద్దా అని అంటామా లేదా? ఈ మాటలు వింటే నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితం మారాలి అనుకుంటున్నావా? నీ బ్రతుకు మారాలి అనుకుంటున్నావా? నీకున్న చెడు అలవాట్లు మారాలి అనుకుంటున్నావా? అక్కడ నుంచి నువ్వు యేసు ప్రభు దగ్గరకు రావాలి, నీకై నువ్వు లేచి రావాలి. అప్పుడు నీ జీవితంలో గొప్ప మార్పు సంభవిస్తుంది, అప్పుడు నీ జీవితం అద్భుతంగా ఉంటుంది. కానీ చాలామంది ఏమంటారంటే నేను ఇక్కడే ఉంటానండి, నేను మా ఇంట్లోనే ఉంటానండి, దేవుడు మాత్రం మాకు కార్యం చేయాలండి, నేను మా స్థలంలోనే ఉంటామండి, దేవుడు మాత్రం మాకు బిడ్డల్ని ఇవ్వాలండి, మేము మా ఇంట్లోనే ఉంటామండి, దేవుడు మాత్రం మా జీవితాల్లో గొప్ప మార్పు చేయాలండి, మేము మా చోటే ఉంటామండి, మందిరానికైతే రామండి, కానీ మా కష్టాలు మాత్రం దేవుడు తీసేయాలండి. ఇది జరగదు. నువ్వు రావాలి, ఆయనతో ముఖాముఖిగా నీ పరిస్థితి ఏంటో చెప్పుకోవాలి, అప్పుడు ఆయన నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ మాటలు వింటే నా ప్రియ సహోదరి సహోదరుడా, మరొకసారి యేసు ప్రభువు నీకు తెలియజేస్తూ ఉన్నాడు, నీ ఉన్న స్థలము నుంచి నువ్వు లేచి రావాలి, నీవు లేచి ఆయన సమీపించాలి, సమీపించి నీ స్థితి ఆయనకు చెప్పుకోవాలి. ఆయన నీకు ఏమి చేయాలని నువ్వు ఆశపడుతున్నావో అది నువ్వు ఆయనతో చెప్పాలి. అప్పుడు దేవుడు నీ జీవితంలో అద్భుత కార్యాలు చేస్తాడు.